ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సొంతిల్లు నిర్మించుకోవడం అందరి కల. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, అది కూడా తమకు నచ్చినట్లుగా ఉండాలని, నచ్చిన విధంగా కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలా తమ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సొంతింటి కళ కోసం ఎంతో మంది ఎన్నో కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరికి కలలు నిజమవుతూ వారికి నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటూ సొంత ఇంటి కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ అది అంత ఈజీ కాదు. కొందరు జీవితాంతం ఎదురు చూడాల్సిందే. దాంతో చాలా మంది కనీసం ఈ సంవత్సరమైనా మా సొంత ఇంటి కల నెరవేరుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూపులు చూస్తుంటారు. ఇలా మనలో చాలా మంది సొంత ఇంటి కోసం చాలా కలలు కంటుంటారు. కానీ తమ ఓన్ హౌస్ కలగానే మిగిలిపోతుంది. చేతిలో డబ్బులు ఉన్న సొంతింటి కల నెరవేర్చుకోవడంలో అనేక ఆటంకాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి సొంత ఇంటి కలను త్వరగా నెరవేర్చుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకోబోయే ముందు ఏ రాశి వారికి త్వరలోనే గృహయోగం కలగబోతుంది, మీ సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ముందు గుర్తుంది కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వరకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఆ యొక్క సొంత ఇంటి కళ కోసం ఎంతో మంది ఎన్నో కళలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరికి కళలు నిజమవుతూ వారికి నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటూ సొంత ఇంటి కళలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుంది? ఇల్లు కొంటామా, ఫ్లాట్ కొంటామా, తక్కువ ఖర్చుతో కొంటామా, ఎక్కువ ఖర్చు అవుతుందా? ఈ ప్రశ్నలకు గ్రహ సంచారం ఏమని సమాధానం చెబుతుంది. అదేవిధంగా వివిధ రాశులకు ఇల్లు ఎప్పుడు ఏ విధంగా అమరుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా జాతక చక్రంలో 4వ స్థానాన్ని బట్టి గృహ కారకుడైనటువంటి గురు గ్రహాన్ని బట్టి గృహయోగం గురించి చెప్పాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా వివిధ రాశులకు ఎప్పుడు గృహయోగం వరిస్తుందో, ఆ యొక్క వ్యక్తులు ఎప్పుడు సొంత ఇంటి కల నెరవేర్చుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి చూద్దాం. గృహ కారకుడైన గురుగ్రహం ఈ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ యొక్క ఏడాది తప్పకుండా వీరికి గృహయోగం పట్టే సూచనలు కనబడుతున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా చెబుతున్నారు. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు అంటే 2024 ముగిసేలోపు మీ యొక్క సొంత ఇంటి కోసం మీరు కొద్దిగా ప్రయత్నం చేసినా చాలు, అది తప్పకుండా సఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటి కోసం చేసే రుణ ప్రయత్నం అతి త్వరగా విజయవంతమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రాశి వారు అంటే మేషరాశి వ్యక్తులు ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎంత త్వరగా ప్రయత్నాలు మొదలు పెడితే అంత మంచిది. నవంబర్ ఎండింగ్ లో లేదా డిసెంబర్ నెల మధ్యలో ఈ యొక్క మేషరాశి గల వ్యక్తులు ఇంటివారయ్యే అంటే మీరు ఒక ఇంటివారయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి. ఈ రాశి వారు తమ యొక్క సొంత ఇంటి కోసం ఇప్పుడు ప్రెజెంట్ ప్రయత్నాలు ప్రారంభిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ యొక్క ప్రయత్నాలు అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్లాట్ కొనడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎంత ప్రణాళికాబద్ధంగా కృషి చేసినప్పటికీ ఇంటిపై చేసే ఖర్చు అనేది రెట్టింపు కావడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ ఏడాది మీరు ఒక ఇంటి వారి సూచనలు అయితే కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మే నెలల మధ్య సొంత ఇంటి కల నెరవేరుతుందని చెప్పొచ్చు. రుణ సౌకర్యం పొందడం ద్వారానే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఇక నెక్స్ట్ రాశి తులారాశి. గృహయోగానికి ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సాధారణంగా ఒక మోస్తరు ఖర్చుతో ఈ ఏడాది నవంబర్ లోపు ఒక ఇంటి వారు అవుతారు తులారాశి వారు. అయితే ఇంటిని కొనుగోలు చేసే సమయంలో అంటే ఈ యొక్క విషయంలో సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు చాలా మంచిది. మీ యొక్క సొంత ఆలోచనలే మీరు చేయండి. ఇతరుల మీద ఆధారపడితే డబ్బు నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే ఇంటి మీద భారీగా ఖర్చు కావడానికి అవకాశం ఉంది. లోన్ పొందే విషయంలో కొన్ని చిక్కులు, ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
కొద్దిగా ఓర్పు సహనంతో వ్యవహరిస్తే తప్పకుండా ఒక ఇంటి యజమాని అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందమైన విశాలమైనటువంటి ఇంటిని సమకూర్చుకునే ఛాన్స్ ఉంది తులారాశివారు. ఇంటి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సక్సెస్నిస్తాయి. మీరు ఏదైతే ఇంటి కోసం ప్రయత్నాలు చేయడానికి మీరు సమయం అనేది వెచ్చిస్తారో అది మీకు చాలా కలిసి వస్తుంది. ఇది చాలా మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాశి కుంభరాశి. ఇంటి విషయంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు మరికొద్ది కాలం వెయిట్ చేయడం మంచిది. గృహయోగానికి గ్రహ సంచారం ఆశించినంతగా అనుకూలంగా లేదు. వచ్చే ఏడాది జూలై వరకు ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈ ఏడాది గృహ ప్రయత్నం చేయడం వల్ల ఆర్థిక నష్టం, అశాంతి, అసంతృప్తి వంటివి మీ యొక్క అనుభవానికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఏలినటి శని కారణంగా గృహ ప్రయత్నాలు చాలా స్లోగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గృహ స్వగృహ ప్రయత్నాలు అంతగా సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. సొంత ఇంటి కోసం మరో ఏడాది నిరీక్షించడం మంచిది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒక పాత ఇంటిని మరమ్మతులు చేయించుకోవడం, పునర్నిర్మాణం చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. లేదా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొనే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక ఇంటి యజమాని కావడానికి ఒక ఏడాది కాలం ఆగటం మంచిదని చెబుతున్నారు జ్యోతిష పండితులు. ఇక రాసుల విషయంలో ఇలా ఉంటే చాలా మందికి తమ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడంలో ఎన్నో రకాల అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి కదా. అయితే తమ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వ్యక్తులు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల మీ యొక్క సొంత ఇంటి కళ త్వరగానే నెరవేర్చుకోవచ్చు. అందుకోసం మరి ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సొంత ఇంటి కోసం ప్రయత్నించే వ్యక్తులు అంగారకుడిని పూజించడం చాలా మేలు చేస్తుంది. గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు కాబట్టి అంగారకుడిని ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంత ఇంటి కల త్వరగానే నెరవేరుతుందని శాస్త్రాలు సైతం చెబుతున్నాయి. దీంతో అద్దె ఇంటి నుంచి తమ యొక్క సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగానే కలుగుతుంది. కనుక అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, తర్వాత వచ్చేటటువంటి 3వ గ్రహం అంగారకుడు. అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయండి. అదేవిధంగా ఈయన మంగళవారానికి అధిపతి కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును చాలా విశేషమైన తిథిగా భావిస్తారు. కృష్ణాంగారక చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున తప్పనిసరిగా కుజవ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి. కృష్ణాంగారక చతుర్దశి వరకు ఆగలేని వారు ప్రతిరోజు కుజగ్రహ ఆరాధన చేయడంతో పాటుగా కుజుడిని పూజించండి. అలాగే కుజుడి అధిష్టాన దైవం అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇలా చేస్తే త్వరగా మీ యొక్క గృహయోగం అనేది ఖచ్చితంగా త్వరలోనే కలుగుతుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి, కుజుడి అనుగ్రహం కలిగి గృహయోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మంగళవారం రోజున ఇంటిలోని ప్రతి ఒక్కరూ కందిపప్పును తినకూడదు. అదేవిధంగా ఎరుపుకు సంబంధించినటువంటి పువ్వులు, ఫలాలను కూడా తినకూడదని గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, కానీ మీరు మాత్రం వీటిని అస్సలు తినకూడదు. ఇలా మంగళవారం నియమాలను పాటిస్తే అంగారకుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. దీంతో మీ యొక్క సొంత ఇంటి ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అవి తొలగిపోయి అన్ని అనుకూలంగా మారుతాయి. దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరలోనే కలుగుతుంది. అందుకని అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి. మంగళవారం నియమాలను క్రమం తప్పకుండా మీ యొక్క ఇంటిల్లిపాది పాటించండి. దీంతో సొంత ఇంటి కల త్వరగా నెరవేరడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక చాలా మంది ఆటంకాలన్నింటినీ అధిగమించి సొంత ఇంటి కలను త్వరగా నెరవేర్చుకోవడానికి పాటించాల్సిన పరిహారాలను, అదేవిధంగా ఏ రాశి వారికి త్వరలోనే గృహయోగం కలగబోతుంది, మీ యొక్క సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.